ఏలూరు అంటే కోకో, కోకో అంటే ఏలూరు అనేలా అక్కడి రైతులు ఆ పంటను పండిస్తారు. ఈ నేపథ్యంలో కోకో సాగును ప్రోత్సహించడంతో పాటు దాని అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేసింది. తద్వారా స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావించింది. అందుకు అనుగుణంగా దాదాపు 500 ఎకరాల్లో కోకో సిటీ నిర్మిస్తామని ప్రకటించింది. కూటమి ప్రభుత్వం చేసిన ప్రకటనతో ఏలూరు కోకో రైతులు ఎంతో సంతోషించారు. తమ ఉత్పత్తులకు మార్కెట్లో మరింత డిమాండ్ లభిస్తుందని ఆశపడ్డారు. అంతలోనే ప్రభుత్వం చేసిన మరో ప్రకటన వారి ఆశలను అడియాసలు చేసింది. ఏలూరు జిల్లాలో ఏర్పాటు చేయాలని అనుకున్న కోకో సిటీని తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపింది. దీంతో జిల్లా రైతులు, రైతు సంఘాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. కోకో పంటను మరింత ముందుకు తీసుకువెళ్లి యువ పారిశ్రామికవేత్తలను తయారు చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏలూరు జిల్లాలో కోకో సిటీ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ముందుకొచ్చి ఈ కోకో సిటీ ఏర్పాటు చేస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి నుంచి కూడా ఈ కోకో పంటను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు రైతులు కూడా సన్నద్ధమవుతున్నారు. అయితే ఏలూరు జిల్లాలో ఉండాల్సిన ఈ కోకో సిటీ అనేది ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిపోతుందన్న ప్రచారం ప్రస్తుతం రైతులను గందరగోళానికి గురిచేస్తుంది. ఎందుకంటే ఏలూరు జిల్లాలోనే పెద్ద మొత్తంలో ఈ కోకో సాగు అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ప్రభుత్వం ఇక్కడ ఈ కోకో సిటీని ఏర్పాటు చేస్తే స్థానికంగా ఉన్న రైతులకు ఉపయోగంతో పాటు ఈ కోకో అనుబంధ పరిశ్రమలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ కోకో సిటీని ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్తున్నారన్న ప్రచారంతో రైతులు కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అసలు జిల్లాలో ఈ కోకో సాగు ఎలా జరుగుతుంది, ఈ కోకో సిటీ నిర్మాణానికి సంబంధించిన రైతులు లేవనెత్తుతున్న అంశాలేంటి? రాష్ట్రంలో కోకో సాగుకు కేర్ ఆఫ్ అడ్రస్ ఏలూరు జిల్లా. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80,000 ఎకరాల్లో కోకో పంట సాగవుతుండగా అందులో సగం అంటే సుమారు 40,000 ఎకరాలు ఒక్క ఏలూరు జిల్లాలోనే ఉండటం విశేషం. కొబ్బరి తోటల్లో అంతర పంటగా కోకోను పండిస్తున్నారు. జిల్లాలోని పెదవేగి, పెదపాడు, దెందులూరు, ద్వారకా తిరుమల, నూజివీడు మండలాల్లో రైతులు దశాబ్దాలుగా కోకో పంట వేస్తున్నారు. అయితే గడిచిన 2 ఏళ్లుగా కోకో పంటకు గిట్టుబాటు ధరతో పాటు సరిపడ ప్రాసెసింగ్ యూనిట్లు లేక రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన కూటమి ప్రభుత్వం రైతుల ఇబ్బందులను పరిష్కరించాలని భావించింది. అందులో భాగంగానే పెదవేగి మండలం విజయరాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో 500 ఎకరాల్లో కోకో సిటీని ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కోకో సిటీ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో ఏలూరు జిల్లా రైతుల్లో ఆశలు చిగురించాయి. రాష్ట్రంలో అత్యధికంగా కోకో సాగయ్యే ఏలూరు జిల్లాలోనే దీన్ని ఏర్పాటు చేయడం వల్ల రైతులకు నాణ్యమైన ధర లభిస్తుంది. అనేక అనుబంధ రంగాల పరిశ్రమలు ఏర్పాటై జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశముంది. స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఎందుకంటే కోకో సిటీ అనేది కేవలం ఒక పరిశ్రమ కాదు, అది రైతుల బతుకులు మార్చే ఒక వ్యవస్థ లాంటిది. రైతు పండించిన కోకో గింజ నుంచి చాక్లెట్ తయారీ, ప్యాకింగ్, ఎగుమతి వరకు అన్నీ ఒకే ప్రాంగణంలో జరుగుతాయి. తద్వారా రైతులకు మేలు జరుగుతుంది. వివరంగా చెప్పాలంటే ప్రస్తుతం కిలో కోకో గింజలకు 200 నుంచి 250 రూపాయలు మాత్రమే వస్తోంది. అదే జిల్లాలో ప్రాసెసింగ్ యూనిట్లు వస్తే నేరుగా కంపెనీలే రైతుల వద్ద నుంచి పంటను కొనుగోలు చేస్తాయి. దీంతో రైతులకు 300 రూపాయలకు పైగా ధర దక్కే అవకాశముంటుంది. ఏలూరు జిల్లాలో కోకో సిటీ ఏర్పాటు చేస్తే విలువ ఆధారిత పరిశ్రమల స్థాపనకు భారీ ప్రోత్సాహకాలు అందే అవకాశముంటుంది. బీన్ టు బార్ చాక్లెట్, కోకో బటర్, కోకో పౌడర్, కోకో లిక్కర్, కోకో నిప్స్ సహా ఇతర కోకో ఉత్పత్తుల తయారీకి ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సహకారం లభిస్తుంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ సంస్థల క్రమబద్దీకరణ పథకం కింద ఏలూరు జిల్లాలో మొత్తం 200 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు అనుమతులు మంజూరయ్యాయి. ఈ
యూనిట్ల ద్వారా జిల్లాలో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ పెరగడంతో పాటు రైతులకు గిట్టుబాటు ధర, అదనపు ఆదాయం వచ్చే అవకాశముంది. వీటితో పాటు పండ్లు, కూరగాయల డీహైడ్రేటెడ్ ఉత్పత్తుల తయారీ యూనిట్లు, కోల్డ్ ప్రెస్ ఆయిల్ తయారీ, పప్పు ధాన్యాల మిల్లులు, జీడిపప్పు ప్రాసెసింగ్, చాక్లెట్ తయారీ యూనిట్లు రానున్నాయి. రెడీ టు ఈట్ స్నాక్స్ తయారీ యూనిట్లు, పాల ఆధారిత విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ యూనిట్లు ఏర్పాటు కానున్నాయి. కోకో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని అనుకున్న సంస్థలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అనుమతుల కోసం అధికారులను నియమించింది. పరిశ్రమలను ఏర్పాటు చేయాలనుకునేవారు ఏపీఎఫ్ పీఈసీ జిల్లా ఉద్యాన అధికారిని సంప్రదించాలని తెలిపింది కూడా. దెందులూరు నియోజకవర్గం పరిధిలోని విజయరాయి, రామసింగారం తదితర గ్రామాల్లో కోకో సిటీ ఏర్పాటుకు అవసరమైన భూములను అధికారులు పరిశీలించారు. విజయరాయిలోనే 500 ఎకరాల పట్టా భూమిని కోకో సిటీ ఏర్పాటుకు ఇచ్చేలా ఎమ్మెల్యే చింతమనేని స్థానిక రైతులను ఒప్పించారు. తర్వాత మరో 170 ఎకరాల అటవీ భూమిని కోకో సిటీ నిర్మాణానికి పరిశీలించారు. అటవీ భూమి తీసుకుంటే ప్రభుత్వంపై ఆర్థిక భారం పడదని, ప్రత్యామ్నాయంగా ఆ శాఖకు మరోచోట భూమి కేటాయిస్తే సరిపోతుందని ఒక నిర్ణయానికి వచ్చారు కూడా. అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది. ఏలూరు జిల్లాలో నిర్మాణం చేయాలనుకుంటున్న కోకో సిటీని తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ఇటీవల తెలిపింది. దీంతో స్థానిక కోకో రైతులు, రైతు సంఘాల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తొలుత ఇక్కడే నిర్మిస్తామని చెప్పి మళ్లీ మార్చడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కోకో, కొబ్బరి అంతర పంటగా ఈ ఏరియాలో ఇంట్రడ్యూస్ చేశారు. అయితే మొదట్లో అది సెకండరీగా ఎడిషనల్ క్రాప్గా ఇంట్రడ్యూస్ చేశారు. అయితే రాను రాను కొబ్బరిలో ఆదాయం తగ్గడం వలన కోకో రైతులను కొంతవరకు ఆదుకుంది. ఇప్పుడు ఈ మధ్యన దీని రేట్లు అయి పెరగటం వలన రైతులు దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఆదాయం వనరుగా ఇది చూస్తున్నారు. ప్రస్తుతం సెకండరీ క్రాప్ కాకుండా ప్రైమరీ క్రాప్ అయ్యే లక్షణాలు కనబడుతున్నాయి. అయితే ఈ ఏరియాలో ఇప్పుడు ఇది ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాల్సి రావటం వలన దీనికి ఉన్న ఆర్థికపరమైన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రైతులు కూడా ఇప్పుడు దీన్ని బాగా పండించాలి, మంచి క్వాలిటీ పండించాలి అనేది ఇప్పుడు ప్రస్తుతం కాన్సెప్ట్. ఆ కోకో సిటీ అనేది 2 నెలల క్రితం ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు 500 ఎకరాలు ఏలూరు ప్రాంతంలో కోకో సిటీని ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించడం జరిగింది. దానివల్ల ఈ ప్రాసెసింగ్ రైతులు ఖచ్చితంగా లాభమే, దాంట్లో నష్టం కాదు. ఉండవలసింది ఏమిటి అంటే ఇది ఆ రైతుల దగ్గర నుంచి కోకో బీన్స్ కలెక్ట్ చేస్తారా, కోకో కాయలు కలెక్ట్ చేస్తారా అంటే కోకో కాయలు కలెక్ట్ చేస్తేనే యూనిఫార్మిటీ ఆఫ్ ఆ క్వాలిటీ, ఆ ఫ్లేవర్ ఉంటుంది. అంచేత అటువంటి సదుపాయాలు, అలాగే రైతుల దగ్గర నుంచి కోనసీమ నుంచి కానీ ఈస్ట్ గోదావరి నుంచి కానీ కలెక్ట్ చేయడానికి వెహికల్స్ అన్ని పెట్టుకుని ఈ ఫ్యాక్టరీ దగ్గరికి తీసుకురావాలి. జిల్లాలో కోకో సిటీ కోసం స్థానిక రైతులు అటవీ శాఖ భూములతో పాటు గతంలో నేవీ ఆయుధగారం కోసం కొయ్యలగూడెం మండలం ఉట్లగూడెం, బోడిగూడెంలో అసైన్డ్ జిరాయితీ భూములు కలిపి 243 ఎకరాలు గుర్తించారు. ఆ భూములను కోకో సిటీకి సేకరిస్తామని కలెక్టర్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు కూడా. ఇంత జరిగిన తర్వాత కోకో సిటీని ఇతర ప్రాంతాలకు మార్చడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. కోకో సిటీని ఏర్పాటు చేస్తే తమకు ఆర్థిక చేయూత లభించడం సహా అనుబంధ పరిశ్రమలతో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు. అందుకే కోకో సిటీని జిల్లాలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే రైతుకి ప్రయోజనం కలుగుతుంది. రైతులు ముందుకు వచ్చి ఈ కోకో బై ప్రోడక్ట్స్ కానీ, పోస్ట్ హార్వెస్టింగ్లో వచ్చిన గింజలు కానీ, వాటి నుంచి వచ్చే ప్రోడక్ట్స్ కానీ తయారు చేసే ఉత్సాహంతో రకరకాల ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడిదారులకు కూడా ప్రొడ్యూస్ దగ్గరగా దొరికే అవకాశం ఉంది. ఈ డ్రైయింగ్ విధానం కానీ, పోస్ట్ హార్వెస్టింగ్ కానీ, ఫెర్మెంటేషన్ కానీ, లేకపోతే డ్రైయింగ్ సిస్టమ్స్ కానీ ఆధునిక పద్ధతుల్లో చేసి మన గింజల్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా గనక రైతు తయారు చేసుకోగలిగితే దాని నుంచి లిక్కర్ కానీ, బటర్ కానీ, పౌడర్ కానీ, అలా చాక్లెట్స్ కానీ
ఇప్పటికే ప్రభుత్వం యొక్క ప్రోత్సాహంతో చాలా చిన్న చిన్న చాక్లెట్ పరిశ్రమలు, గృహ పరిశ్రమలు ప్రారంభమవుతున్నాయి. అలాగా దీన్ని మనం ఇంటర్నేషనల్ మార్కెట్కి సరిపడా స్థాయికి మన గింజల్ని తీసుకెళ్ళి మార్కెట్ సదుపాయాలు కల్పించుకొని మంచి ధర పొందే అవకాశం ఉంది. ఇక్కడ కోకో సిటీ ఏర్పాటు చేయడానికి తలపెట్టింది. 2-3 సైట్లు కూడా చూశారు ప్రభుత్వం. మరి ఈ ప్రాంతంలోనే ఏర్పాటు చేస్తే ఇక్కడ తయారైనటువంటి ఈ గింజలు వేరే ఇంటర్నేషనల్ మార్కెట్ అమ్మటమే కాకుండా కోకోలో ఉన్నటువంటి కొత్త వెరైటీలు అవి ఎలా చేయాలని ఇక్కడ సైంటిఫిక్గా పరిశోధనలు జరుగుతాయి. కాబట్టి ఇదంతా కూడా రైతాంగానికి చాలా ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి ఏలూరు దగ్గరలో ఇండస్ట్రీస్ ఏమి సరిగా లేని పద్ధతిలో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఈ కోకో సిటీని ఏలూరుకు దగ్గరలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. రాష్ట్రంలోనే సగానికి పైగా కోకో పంట సాగవుతున్నది ఏలూరు జిల్లాలోనే. ఫలితంగా ఇక్కడే కోకో సిటీ ఏర్పాటు చేయడం వల్ల రవాణా ఖర్చులు తగ్గే అవకాశముంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడే కోకో సిటీ నిర్మించాలని రైతులు కోరుతున్నారు. ముందు ప్రకటన చేసి ఇప్పుడు తరలిస్తామని చెప్పడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కోకో ఉత్పత్తి, తయారీ, ఎగుమతులకు కీలకమైన కోకో సిటీ ప్రాజెక్టు జిల్లా నుంచి చేజారిపోకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా ప్రజాప్రతినిధులపై ఉందని రైతులు గుర్తు చేస్తున్నారు. ఆ దిశగా జిల్లా అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కోకో సిటీ ఏర్పాటు ఏదైతే ఏలూరులో చేస్తున్నారో ఇది ఇతర ప్రాంతాలకి తరలివెళ్తుందన్న వార్తలు కొంత రైతుల్లో ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో ఏలూరు జిల్లాలోనే ఈ కోకో అనేది సాగవుతుంది. ఇక్కడ కాకుండా కోకో సిటీని ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు ఎలాంటి ప్రయోజనం వనకూడదు. కాబట్టి ఏలూరు జిల్లాలోనే ఈ కోకో సిటీని ఏర్పాటు చేయాలంటూ కూడా రైతులు కోరుతున్నారు. కెమెరామెన్ రమణతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, ఏలూరు.